ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. సుమారు 25 నిమిషాల పాటు ప్రధానితో వివిధ అంశాలపై ఆయన చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై మోదీతో జగన్ చర్చించారు. దీంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపైన సమావేశంలో చర్చ జరిగినట్లుగా సమాచారం. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఆయన భేటీ అయ్యారు. ఏపీకి ఆర్థిక సహకారం, పెండింగ్ నిధులపై వినతిపత్రం అందించారు సీఎం జగన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి మోదీతో సమావేశమయ్యారు. అలాగే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, వివిధ సమస్యలపై వారితో ఆయన చర్చించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అలాగే హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా భేటీ అయినటువంటి పరిస్థితి. దాదాపు గంటన్నర పాటు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపైన అలాగే ప్రస్తుతం రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్రానికి రావాల్సినటువంటి నిధుల మీద చర్చించినటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో ఏదైతే పోలవరానికి సంబంధించినటువంటి నిధుల వ్యవహారం కావచ్చు, ఆ నిధులకు సంబంధించి ఆ రాష్ట్రం ఖర్చు పెట్టినటువంటి నిధులను రియంబర్స్ చేస్తామని చెప్పేసి కేంద్రం చెప్పినటువంటి నేపథ్యంలో ఆ నిధులతో పాటు ఏదైతే రాష్ట్రానికి విభజన హామీల్లో భాగంగా రావాల్సినటువంటి అంశాల మీద కూడా ఆయన చర్చించినట్టు సీఎం వర్గాల ద్వారా తెలుస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో రాష్ట్ర రాజకీయాలు బలుపులు తిరుగుతున్నటువంటి ఎలా టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి బీజేపీ పెద్దలతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తాజాగా జగన్ వెళ్లి బీజేపీకి సంబంధించిన అగ్ర నాయకత్వంతో ఆయన భేటీ అవడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులు, వీటికి సంబంధించి పక్కన పెడితే ముఖ్యంగా ఈ భేటీ రాష్ట్ర రాజకీయాలపైనే చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే మోడీ అమిత్ షాలతో భేటీ అయిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చరిష్మా కావచ్చు, అంతేకాకుండా వచ్చేటటువంటి సాధారణ ఎన్నికల్లో పార్లమెంటు సీట్లు దాదాపుగా అన్ని కూడా క్లీన్ చేస్తాం, అలాగే 150 అసెంబ్లీ సీట్ల పైగా గెలుచుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అమిత్ షా దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇటీవల టీడీపీ జనసేనతో బీజేపీ పెట్టుకున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని వాళ్ళ దగ్గర ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి 2024 ఎన్నికల సర్వేలన్నీ కూడా తమకు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి ఆయన బీజేపీ అధిష్టానానికి చెప్పినట్టు తెలుస్తుంది. మరోపక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోటి జగన్మోహన్ రెడ్డి ఏకాంతంగా సమావేశమయ్యారు. అంతేకాకుండా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తోటి ప్రత్యేకంగా సమావేశమైన జగన్ దాదాపు గంట పాటు ఆయనతోటి కలిసి ఈ భేటీలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా సీఎంఓ నుంచి కావచ్చు, అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణి నుంచి అందుతున్న సమాచారం మేరకు కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు, ముఖ్యంగా విభజన హామీలతో పాటు అనేక అంశాలకు సంబంధించి కేవలం ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు మాత్రమే చర్చకొచ్చేందుకు చెప్తున్నప్పుడు కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నటువంటి వేళ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల మీద ప్రస్తావించారు. అంతేకాకుండా రాష్ట్రంలో 2024 ఎన్నికల తమకు అధికారం వచ్చిందని చెప్పి సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి తదనుగుణంగా బీజేపీ తోటి ఒక రకమైనటువంటి పొత్తుపెట్టుకునేటువంటి ప్రయత్నమా, లేకపోతే వాళ్ళతో మాట్లాడి ఒప్పించేటువంటి అంటే టీడీపీ తోటి అలాగే జనసేన తోటి వెళ్లకుండా ఉండేందుకు తమకున్నటువంటి అనుకూలమైన అంశాలన్నింటి కూడా బీజేపీ అధినాయకులు తీసుకొచ్చడం చేస్తుంది. సో ఎదురు కూడా జగన్మోహన్ రెడ్డి భేటీ అనేది ప్రాధాన్యత సంతరించుకున్నట్టు కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.